దేవుడికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడి వాగ్దానం ద్వారా ఈ రీతిగా దేవుడి నామాన్ని ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. వీక్షిస్తున్న ప్రజలందరూ కూడా దేవుడి సన్నిధిలో ఈ వాగ్దానాల ద్వారా మీరు బలపరచబడుతున్నారని నేనెంతగానో ఆశిస్తూ మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నా. మరి ఈరోజు మనకి ఇవ్వబడుతున్న దేవుడి వాగ్దానాన్ని మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో దినవృత్తాంత గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పింపుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కనబడుతున్న లేఖన భాగములో ఎబ్బేజు ప్రార్థన చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఎబ్బేజు అనగా వేదనని అర్థం. తన తల్లి తనని కనినప్పుడు వేదన పడి కన్నది కాబట్టి అతనికి వేదన పుత్రుడు అని పేరు పెట్టింది. ఇక్కడ ఎబ్బేజు తల్లి చూసినట్లయితే ఎంతో వేదన పడి, ప్రాణం మీదకి వచ్చేంత వేదన పడి కన్నది. కన్న తర్వాత సంతోషించలేదు. కన్న తర్వాత ఆ బిడ్డ విషయంలో కొద్దిగా భేదము చూపిస్తుంది. మిగతా పిల్లలకి అంది, ఆ పిల్లలందరూ కూడా సంతోషంగా పెంచింది. కానీ ఈ బిడ్డ విషయంలో తల్లే వైరము చూపించినట్లుగా కనబడుతుంది ఈ లేఖన భాగంలో. తన సహోదరులు అతని ఎడల కొద్ది వెడబాటుగా పెంచింది. ఇతనికి వేదన పుత్రుడు అని పేరు పెట్టింది. తన సహోదరులకి అందరికీ మంచి పేరు పెట్టింది. చిన్నతనం నుండి ఒక నిరాశతో బతికాడు. తన సహోదరులు అంతగా ప్రేమించలేదు, తల్లి అంతగా ప్రేమించలేదు. ఇతనికంటూ ఏది కూడా ఆధారం లేదు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. కానీ ఇతను దేవుడేపు చూసిన బిడ్డ. అతని జీవితం అంతా కూడా నిరాశతోటి, నిస్పృహతోటి జీవించాడు. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ వేదనతో అందరూ తృణీకరిస్తూ ఉంటే, అందరూ అవమానపరుస్తూ ఉంటే, ఎందుకు పుట్టానని అనిపించినప్పటికీ కూడా ఆ యెహోవాని కలిగి ఉండి దేవుడి సన్నిధిలో ప్రార్థించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఎబ్బేజు మొరపెడుతున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అంటున్నాడు. వేదనతో దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. నీవు ఆశీర్వదించకపోతే గనక నా సహోదరుల ముందు, నా తల్లి ముందు నేను చాలా చులకనగా కనబడుతున్నాను, నన్ను అంటరానివాడిగా చూస్తున్నారు, ఎంతో వేదన పడుతున్నా నేను. ప్రవ్వా, లేమిలో ఉన్న నా జీవితంలో నీవు ఆశీర్వదించు ప్రవ్వా అని ప్రార్థన చేశాడు. అతను రెండో అంశంగా ప్రార్థన చేసిన విధానం చూసినట్లయితే, నా సరిహద్దులు విశాలపరచమని ప్రార్థిస్తున్నాడు. తనకు స్వాస్థ్యంగా పెద్దగా ఉండకపోవచ్చు. ఇతని విషయంలో తన కుటుంబంలో ఉన్న వ్యక్తులే అన్యాయం చేసి ఉండవచ్చు. ఇతనికి స్వాస్థ్యము ఎక్కువగా ఇవ్వకపోవచ్చు. అందుని బట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నీవు ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరచయ్యా. సరిహద్దులు విశాలపరచబడితే తన అన్నల ముందు ఇతనికి గొప్ప స్వాస్థ్యం ఉన్నట్లుగా కనబడుతుంది. మూడో అంశంగా ఆయన ప్రార్థన చేసింది విషయం ఏంటంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పింపుము అంటాడు. దేవుడొక కాపుదల, దేవుడొక హస్తముతో నన్ను ఎప్పుడూ కాపాడాలని దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఏ కీడు సంభవించకుండా దానిలోంచి తప్పించుమని ప్రార్థిస్తున్నాను. దేవుడు దీవించిన తర్వాత తన సహోదరులే అతని మీద ఈర్ష్యతో ఏదైనా చేయొచ్చు. అందుకే ఎబ్బేజు చేస్తున్న ఒక ప్రార్థనలో, ప్రవ్వా నీవు నాకు తోడుగా ఉండాలయ్యా, ఏ కీడు రాకుండా దానిలోంచి నువ్వు తప్పించయ్యా, నా సరిహద్దులన్నీ కూడా విశాలపరచయ్యా, నా సరిహద్దు చుట్టూరు కూడా నీ కంచి వేయవయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. దేవుడంట అతను చేసిన ప్రార్థనకి జవాబుదారిగా ఉన్నాడండి. అతనికి దయచేశాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు జవాబునిస్తాడు, దేవుడు నీకు దయచేస్తాడండి. అతను చేసిన ప్రార్థనలకు దేవుడు అతనికి దయచేశాడంటే, మరి నీ విషయంలో నువ్వు చేస్తున్న ప్రార్థనకి ప్రతిఫలముగా దేవుడు కార్యము చేస్తాడమ్మా. దేవుడి సన్నిధిలో ఆ వేదనతో ప్రార్థన చేసినట్లయితే ఎబ్బేజును దీవించినట్లుగా నిన్ను దీవిస్తాడు. ఆశీర్వదించని ప్రార్థన చేయాలి.
సరిహద్దులు విశాలపరచబడాలని ప్రార్థన చేయాలి. ఈ చెయ్యి నాకు తోడుగా ఉండాలని ప్రార్థన చేయాలి. ఏ కీడు రాకుండా దానిలోంచి తప్పించని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తామో దేవుడు మన పక్షాన కూడా దేవుడు అట్టి విధంగా ఎబ్బేజుని ఆశీర్వదించినట్లుగా నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు తన బిడ్డల పట్ల ఎంతో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము ప్రార్థించినప్పుడు దేవుడు కార్యాలు పొందుకుంటాం, దేవుడు యొక్క దీవెనలు పొందుకుంటాం. ఎబ్బేజు అంట తన సహోదరులందరికంటే దేవుడు అతన్ని ఘనపరిచాడంట. ఎవరైతే వేదన పుత్రుడు అన్నారో వాళ్ళ ముందు ఆనంద పుత్రుడుగా, సంతోషించే పుత్రుడుగా కనబడుతున్నాడు. ఈరోజు నీకు కలుగుతున్న అవమానాలు పెట్టి నువ్వు బాధపడకుండా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి. అద్భుతాలు నువ్వు దేవుడి సన్నిధిలో పొందుకోగలుగుతావు. దేవుడు నిన్ను ఎబ్బేజుని దీవించినట్లుగా దీవిస్తాడు. మరి ఈ రీతిగా దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. మనం నమ్మి ఎబ్బేజు వల్లే ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు పొందుకుంటాం. మరి నాతో పాటు మీరు ప్రార్థనలో ఏకీభిస్తారా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎబ్బేజును నువ్వు దీవించినట్లుగా అయ్యా అతన్ని ఆశీర్వదించు, అతని సరిహద్దులు విశాలపరచు, అతనికి తోడుగా ఉన్నావు, అతని మీదకి ఏ కీడు రాకుండా నువ్వు కాపాడావు. తండ్రి, మమ్మల్ని కూడా కాపాడండి. మా పక్షాన కూడా మీరు ఉండండి అయ్యా. మమ్మల్ని ఆశీర్వదించి మా పట్ల నీ కృప చూపించి మా సరిహద్దులు విశాలపరచి అయ్యా తండ్రి నాయన, నీవు మాకు తోడుగా ఉండి నీవు నాయన ప్రభువా ఏ కీడు రాకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. నీ కార్యాలు జరిగించి నా మన మహిమపరచము. యేసు నామములో వచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, వాగ్దానం అనేది దేవుడిచ్చిన ఒక మాట. ఆ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. మరి ఆ వాగ్దానం విన్న మీరు మీ మట్టుకే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడికి సువార్త విస్తరించబడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.